गुरु परंपरां श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ముందుగా క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి పాండురంగ స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే ఈ దివ్యమైనటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా ధర్మాన్ని, సనాతన వైదిక ధర్మాన్ని గొప్పగా ప్రజలందరి మరియు సంఘ కార్యకర్తలు మీ అందరికీ ఆ నారాయణ స్మరణ పూర్వక శుభాశిష్యులను తెలియజేస్తూ, बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की। మన రూఢిగా మన ధర్మాన్ని మనం హిందూ మతం అని పిలుచుకుంటున్నాం వాడుక భాషలో. కానీ నిజంగా మన ధర్మానికి పేరు ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మము. ఏం పేరు? సనాతన వైదిక ధర్మం. దీన్నే మనం హిందూ ధర్మంగా పిలుచుకుంటున్నాం. కాబట్టి సనాతన వైదిక హిందూ ధర్మం వాడుకలోకి తీసుకురావచ్చు. సనాతనము అంటే ఏమిటి? కాలానికి అతీతంగా ఉన్నటువంటి ధర్మం మన సనాతన ధర్మం. మీ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు అంటే 30 ఏళ్ళు అయింది స్వామి కట్టుకొని అంటారు. కారు ఎప్పుడు కొన్నారంటే 6 ఏళ్ళు అయింది స్వామి అంటారు. మీరు వేసుకున్నటువంటి మెడలో చైన్ ఎప్పుడు కొన్నారు అంటే 3 ఏళ్ళు అయింది స్వామి, ₹1,00,000 ఉన్నప్పుడు చేపించుకున్నా, ఇప్పుడు 1,50,000 అయింది అంటారు. మన సనాతన వైదిక ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే ఎవరికి తెలియదు, కాలానికి అతీతంగా ఉంది. ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి పంచభూతములు ఉన్నాయో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన సనాతన వైదిక హిందూ ధర్మం. కాబట్టి అంత గొప్ప ధర్మం, కాల పరీక్షకు నిలబడినటువంటి ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. పూర్వము రోమన్లు అన్నటువంటి ఒక మతం ఉండేది. వాళ్ళు ఒక 1000 సంవత్సరాలు ఉన్నారు. ఆ మతం కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత గ్రీకులు అన్నటువంటి ఇంకొక మతం ఉండేది. అది ఒక 500-600 సంవత్సరాలు ఉంది. తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. కానీ కాలంలో పుట్టని, నిరంతరంగా శాశ్వతంగా నిత్యంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి మన సనాతన వైదిక హిందూ ధర్మం కాల పరీక్షకు నిలబడి ఈ రోజు వరకు ఆచంద్ర తారార్థం ఎంతవరకు సూర్యచంద్రాదులు ఉంటారో అంతవరకు ఉండే ఏకైక ధర్మం సనాతన వైదిక హిందూ ధర్మం. అందుకు మనం హిందువుగా గర్వించాలి. మన సనాతన వైదిక ధర్మంలో ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, సాక్షాత్తుగా పరమేశ్వరుని ముఖపద్మము నుండి వచ్చినటువంటి శ్రీమద్ భగవద్గీత ఉంది, భాగవతాది పురాణాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, రామాయణ భారతాది ఇతిహాసాలు ఉన్నాయి, జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు లాంటి ఎందరో మహానుభావులు రచించినటువంటి వేదాంత భక్తి ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఇంత గొప్ప జ్ఞానము మన సనాతన వైదిక హిందూ ధర్మానికే సొంతం. ఈ జ్ఞానం ఏం చెబుతుందంటే మమ ఆత్మ సర్వభూతాత్మ, నీ యందు ఏ ఆత్మ అయితే ఉందో అది అందరిలో ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అని ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక ధర్మం. మిగతా వాళ్ళు అట్లా లేరు. ఉంటే మా మతం వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళందరినీ నేను చంపేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు మా మతమే ఉండాలి, మిగతా మతం వాళ్ళని కూడా మా దాంట్లోకి లాక్కుంటామనే వాళ్ళు ఉన్నారు. కానీ సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏది ఉందంటే మన ధర్మం, మన సనాతన వైదిక ధర్మం మాత్రమే. కాబట్టి అందుకు మనం గర్వించాలి. కానీ దురదృష్టవశాత్తు కొద్దిగా అవివేకం, తెలియనితనం, ఎందుకంటే
ఎద్దు ఈనింది అంటే గాడిన గట్టాయి అన్నారంట. పక్క వాళ్ళు వచ్చి విధర్మీయులు మన హిందూ బంధువుల మధ్య అనైక్యతను పెంచాలి, మన హిందువుల మధ్య గొడవలు తీసుకురావాలి, మన జాతిని విచ్ఛిన్నం చేయాలి అని మన హిందూ మతానికి కులం పూశారండి. ఏం పూశారు? కుల పిచ్చి తీసుకొచ్చి మనలో పెట్టారు. ఎందుకంటే మనమందరం భరతమాత బిడ్డల్లాగా హైందవ ధర్మ సోదరులాగా ఉంటే వాళ్ళ పనులు జరగవు ఈ దేశంలో. కాబట్టి మనల్ని ముందుగా విడగొట్టి తర్వాత మన మీద పెత్తనం చేయాలనుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు 1000 సంవత్సరాల పాటు. ఎందుకంటే మన హిందూ సమాజంలో ఎట్లున్నారంటే వీళ్ళది పెద్ద కులం, వీళ్ళది చిన్న కులం, వీడు ధనవంతుడు, వీడు బీదవాడు, వీడు అలా, వీడు ఇలా అను మనం విడిపోతున్నాం. విడిపోతే పడిపోతామని తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, చాతుర్వర్ణ్యం అయా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా నువ్వు చేసే వృత్తిని బట్టి నీ కులం వచ్చింది, కానీ నీ జన్మను బట్టి నీకు కులం రాదు. ఇంటి లోపలే కులం, ఇల్లు దాటితే హిందువులం బంధువులం అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆయన మాట చెప్పడమే కాదు, దాన్ని ఆచరించి చూపించాడు. ఒకసారి ఉడిపిలో, మీ అందరికీ తెలుసా ఉడిపి ఇడ్లీ తెలుసు స్వామి అంటారా? ఉడిపిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఉన్నారు. అక్కడ ఒకప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఒక నిమ్న కులం వాడు వచ్చాడు స్వామివారి అభిషేకాన్ని చూడాలండి అని. అక్కడ ఉన్నటువంటి అయ్యవాళ్ళు, అయ్యా నువ్వు రాకూడదు గర్భగుడిలోకి, నువ్వు చూడకూడదు అని బయటికి పంపించాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ, నేను గీతలో చెప్పాను కదా, ఏ కులాలు అన్నవి ఇంటి లోపలే కానీ ఇంటి బయట కులం లేదు, నువ్వు చేసే వృత్తిని బట్టే కులం, కానీ నీకు జన్మతః కులం రాదని చెప్పాను కదా అని ఇలా చేస్తారా అని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. కిటికీలోని కనిపించారు ఆ కనకదాసు అన్నటువంటి భక్తునికి. చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే నా భక్తుల్ని నేను బయటికి పంపిస్తారా అని తను వెనక్కి తిరిగి నిలబడితే ఈ రోజుకు మనం అందరం ఎక్కడి నుంచి దర్శనం చేస్తున్నాం? కృష్ణుని అదే కిటికీలో నుంచి చూస్తున్నాం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనం హిందువులుగా, బంధువులుగా, భరతమాత బిడ్డలుగా, సనాతన వైదిక హిందూ సాంప్రదాయానికి వారసులుగా, రామరాజ్య స్థాపనకు కంకణం కట్టినటువంటి రామదూతల్లాగా ఒక్కటే నిలబడమన్నాడే కానీ మనల్ని విడిపోమంటే. తర్వాత మీరు రామాయణం చూడండి. శబరి తల్లి హరిజన మహిళ తన గురువైనటువంటి మతంగ మహర్షికి ఎంతో గొప్పగా సేవ చేసింది కొన్ని సంవత్సరాలు. గురువు గారు కైలాసానికి వెళ్తూ వెళ్తూ, అమ్మా ఇన్ని రోజులు నువ్వు సేవ చేశావు, నీకేం కావాలంటే, అయ్యా మాకేం వద్దు, మాకు ఏది గొప్పదో దాన్ని ఇవ్వండి అంటే రాముల వారి దర్శనం అవుతుంది అని చెప్పారు. రాముల వారి దర్శనం అవుతుంది అని చెప్పారు. అప్పుడు రాముల వారు వెతుక్కుంటూ మన హిందూ సోదరైనటువంటి శబరి దగ్గరికి వెళ్లి ఎంగిలి పళ్ళు కూడా తిన్నటువంటి వాడు రాముల వారు. అటువంటి గొప్ప ధర్మం మనది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మీరు తక్కువ దేవాలయాల్లోకి రావద్దని వాళ్ళని బయటికి పంపిస్తుంది. రాముల వారికి నచ్చుతుందా అది? రాముల వారు మెచ్చుతారా అలా చేస్తే? కాబట్టి శబరి పెట్టినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నటువంటి వాడు మన రామయ్య. తర్వాత బేస్త జాతికి చెందినటువంటి వాడు గుహుడు ఉన్నాడు, గుహుడిని కౌగిలించుకున్నాడు రాముల వారు. తర్వాత ఇంకా ఎవరున్నారు? రాక్షస జాతికి చెందిన వాడైనటువంటి విభీషణుని కూడా అభయం ఇచ్చి లంకకు రాజును చేసినటువంటి వాడు మన రామయ్య. కానీ మనం ఇవన్నీ చదవటం లేదు. ఈనాడు చదువుతావా? శ్రీబంకుల కాడ కూర్చొని చదువుతా స్వామి. ఆంధ్రజ్యోతి చదువుతావా? శ్రీబంకుల కాడ కూర్చొని చదువుతా స్వామి. ఇంకేమున్నాయి? సాక్షి చదువుతావా? చదువుతా స్వామి. డిస్ట్రిక్ట్ పేపర్ 2 సార్లు చదువుతా, మా ఊరి గురించి ఏమన్నా పడిందా అని. రామాయణం చదువుతున్నావా? చదవట్లేదు. భాగవతం చదువుతున్నావా? శివపురాణం చదువుతున్నావా? ధర్మశాస్త్రాలు చదువుతున్నావా? రామాయణ భారతాది ఇతిహాసాలు చదువుతున్నావా? ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి తత్వశాస్త్రం చదువుతున్నావా? సాక్షాత్తు పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత చదువుతున్నావంటే చదవట్లేదు. డిస్ట్రిక్ట్ పేపరు, స్పోర్ట్స్ పేపరు, మెయిన్ పేపరు, ఆంధ్రాది తెలంగాణది అయితే చదువుతా కానీ స్వామి మా గ్రంథాలు మాకు చదివేది తెలియదు. అలా తయారైపోయాం. శాస్త్రం హిందూ సమాజానికి చాలా దూరంగా కదిలింది. ఎందుకంటే నువ్వు ఎలా బతకాలి,
ధర్మం ఏమని చెప్పింది, పరమాత్మ ఏమని చెప్పాడు, గురువులు ఏమని చెప్పారు అని నీకు తెలియాలి అంటే తస్మిన్ శాస్త్రం ప్రమాణం. కాబట్టి శాస్త్రాలే నువ్వు చదివినప్పుడు నువ్వు ఒక హిందువుగా, నిజమైన హిందువుగా ఉండలేకపోతున్నావు. కాబట్టి రాముల వారు చూపించినట్లు మనం కూడా మన హిందూ సోదర సోదరి మనులందరినీ కులాలకు అతీతంగా మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి మార్గంలో ఖచ్చితంగా తీసుకుపోవాల్సినటువంటి అవకాశం ఉంది. తర్వాత మన సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి రెండవ పిచ్చి ఏమిటంటే రాజకీయం. ఏంటి గట్టిగా చెప్పండి? రాజకీయం. ఈ రాజకీయం ఏమైతుందంటే ఎన్నికలు 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత రాజకీయం చూసుకుంటే ఇబ్బంది లేదు. ప్రతిదీ రాజకీయమే. పరమాత్మ ప్రతిమ రూపంలో ఉన్నాడు కానీ దేవాలయంలో ఆయన కూడా కలువ కప్పుతారు మా పార్టీ వచ్చింది స్వామి, అంతేనా కదా? కాబట్టి కొద్దిగా రాజకీయాన్ని మన దేవాలయాల దగ్గరికి తీసుకురాకూడదు, మన ధర్మం దగ్గరికి తీసుకురాకూడదు. దాన్ని ఎన్నికలప్పుడు ఉపయోగించుకొని వదిలేయాలి. ప్రతి చోట ఎన్నికలలో పార్టీ మారితే చాలు దేవాలయాల్లో కమిటీలు సాయంత్రానికే మారాలంట. మిగతా మతం వాళ్ళు అట్లే ఉన్నారా? వాళ్ళ ఆదివారం రోజులలో వాళ్ళు కమిటీలు మార్చుతున్నారా రాజకీయాల ప్రకారము, మిగతా వారు వాళ్ళ కమిటీలు మారుస్తున్నారా రాజకీయాల ప్రకారం. కానీ మనకు సనాతన వైదిక హిందూ ధర్మం నీకు గొప్పదా, నీకు రాజకీయం కావాలంటే మన వాళ్ళు ఏమంటారు? రాజకీయం కావాలా, సనాతన ధర్మం కావాలంటే ఏమంటారు? సనాతన ధర్మం కావాలని హిందూ సమ్మేళనం తర్వాత ఇది అనడం మొదలు పెట్టాలి, అంతేనా కదా? కాబట్టి నీకు కులం ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటే నాకు సనాతన ధర్మం ముఖ్యమనాలి. రాజకీయం ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా అంటే నాకు సనాతన ధర్మం ముఖ్యము అనాలి. మొన్న మేము ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊర్లో మాకు ఇద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, స్వామీజీ 1 మాసం అని మన శివాలయం మైకు తగ్గించారు స్వామి, వాళ్ళ మాసం అని అన్నారు. మేము శివాలయం అధ్యక్షుడిని పిలిపించామయ్యా, మన దసరాకు వాళ్ళు మైకులు తగ్గిస్తున్నారా, మన దీపావళికి వాళ్ళు మైక్ సౌండ్లు తగ్గిస్తున్నారా, మన ఉగాదికి వాళ్ళు మైక్ సౌండ్లు తగ్గిస్తున్నారా, మన కార్తీక మాసం వాళ్ళ మైక్ సౌండ్ తగ్గిస్తున్నారా, నువ్వు ఎందుకు వాళ్ళ మాసం వచ్చిందని మైక్ సౌండ్ తగ్గించావంటే వాడు మా పార్టీలో వచ్చాడు ఈనాడు స్వామి. చూడండి ఎంత తయారయ్యారు. కాబట్టి నువ్వు వ్యక్తిగా శాస్త్రం కాదు, సనాతన వైదిక హిందూ ధర్మం శాస్త్రం. వ్యక్తి స్వార్థం ఆలోచించకూడదు, నీ కులం ఆలోచించకూడదు, నీ రాజకీయాలు ఆలోచించకూడదు. నా సనాతన ధర్మ ఖ్యాతిని నేను పునః ప్రతిష్ఠించాలి. మేక్ సనాతన ధర్మ గ్రేట్ అదైన అనేలా మనం మన ధర్మాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి చేతులలో ఉంది. ఎందుకంటే బాగా ఆలోచన చేయండి, 200 దేశాలు ఉంది ప్రపంచంలో. ఒక మతానికి 120 దేశాలు ఉన్నాయి, ఇంకొక మతానికి 60-70 దేశాలు ఉన్నాయి. మన హైందవులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం ఉంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి ఇటువైపు ద్వారక వరకు మనమందరము భరతమాత బిడ్డల్లాగా సనాతన వైదిక హిందూ ధర్మంలో సోదర సోదరిమణులాగా మనం కలిసి ఉండకుండా రాజకీయం కోసమో కులం కోసం విడిపోతే వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? హిందూ సముద్రం దగ్గరికి తీసుకువెళ్తారు, అంతేనే కాదా? కాబట్టి అలా జరిగి తీరదు. ఎందుకంటే మన ధర్మం నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. కాబట్టి ఈ ప్రపంచానికి గురుస్థానంలో ఉంది. కాబట్టి చివరికి మన ధర్మమే ప్రపంచమంతా వ్యాప్తి చెంది తీరుతుంది అని మనము గట్టిగా మనం కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు చూడండి, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం. 40,000 దేవాలయాలను పగలగొట్టారు. ఎన్ని దేవాలయాలను? 40,000 దేవాలయాలను పగలగొట్టారు. మన మాతృమూర్తులను మానభంగం చేశారు, మన హైందవులను మత మార్పిడి చేశారు. ఇన్ని జరిగాయి. ఇప్పుడు మనం గుజరాత్ లో కొత్తగా సోమనాథ్ దేవాలయాన్ని మోడీ గారు చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. అక్కడికి వెళ్తే శివయ్య ఉంటాడు లోపల. అక్కడ ఉన్నటువంటి శివయ్య మనం పెట్టుకున్నాం ఈ నడుమ ఒక 30-40 ఏళ్ల క్రితం. నిజానికి అక్కడ ఉన్నటువంటి సోమనాథ్ శివలింగాన్ని అక్కడి నుండి వచ్చినటువంటి మొఘలులో దాడి చేసి ముక్కలు చేసి వాళ్ళ సింహాసనం మెట్లకు పెట్టుకున్నారు. చూడండి, ఇంత అన్యాయం జరిగింది. కానీ మనము 40,000 దేవాలయాలు మనం కోల్పోయాయి, పగలగొట్టారు అన్నది మర్చిపోయాం. మన సోమనాథ శివుణ్ణి ముక్కలు చేసి వారి సింహాసనానికి పెట్టుకున్నారన్నది మర్చిపోయాం. మన మాతృమూర్తులను మానభంగాలు చేశారు అన్నది మర్చిపోయాం.
మనం గుర్తు పెట్టుకున్నది ఏమిటి? నా కులము, నా రాజకీయ పార్టీ. ఇవి తప్పితే మనకి ఏమీ గుర్తులేవు. ఆ రెండింటిని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈరోజు 1970వ సంవత్సరంలో మనం 85% ఉంటే తర్వాత 1990కి వచ్చేసరికి మనం 80కి వచ్చాం. 2025వ సంవత్సరం అన్అఫీషియల్ గా ఎంతమంది ఉన్నామంటే 79% ఉన్నాం. 100కి ఎంతమంది ఉన్నాం? 79. ఆ 79లో 3 మతం మారి మన కులాలను ఉపయోగించుకున్న వాడు ఉన్నాడంటే మనం ఎంత? 76% ఉన్నాం. ఇలాగనే మనం నిద్రపోతే నా ధర్మం ఏం ఆలోచించాలి, నా జాతి గురించి ఏం ఆలోచించాలి, నా దేశం గురించి ఏం ఆలోచించాలి, నా కుటుంబం బాగుపడితే చాలు, నా యొక్క పిల్లలకు అమెరికాలో వీసా వస్తే చాలు, లేకుంటే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు, మా పిల్లలకు మంచిగా పెళ్లిళ్ళు అయితే చాలని మనం స్వార్థంగా ఆలోచన చేస్తే 2050 కల్లా మనం ఏమైపోతాము? 60%కి వచ్చిపోతాం. అప్పుడు మన యొక్క మీ కింది తరం అన్నది చాలా ఇబ్బందికి లోనవుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మనమందరం సంఘటితం కావాలి, జాతి జాగృతం కావాలి, మనమందరం భరతమాత బిడ్డలమే అన్నటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లి తీరవలసినటువంటి అవకాశము ఎంతగానో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే శాస్త్రాలు చదవటం లేదు. ఖచ్చితంగా శాస్త్రాలు తెలుసుకోవాలి. మన భరతమాతను మనం పుట్టినందుకు పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు అసూయపడతారంట. వేదవ్యాసుల వారు సాక్షాత్తు భాగవతంలో ఈ మాట రాశారు. పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు భరత భూమిలో పుట్టినటువంటి హిందువులను చూసి అసూయపడతారంట. ఏం సాయం మేమైనా వరిమడి బాగా పండిస్తున్నామా, పత్తి బాగా పండిస్తున్నామా, శనగ పండిస్తున్నామా, మేమంటే ఎందుకు వాళ్ళకి అసూయ? ఏం మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నామని అంటే అలా కాదు. అయ్యా ఎంత గొప్ప భూమి ఇది, పుణ్యభూమి, ధర్మభూమి, దేవుడు అవతరించినటువంటి భూమి, ఋషులు పుట్టినటువంటి భూమి, ఎన్నో నదీమతలలో ఉన్నటువంటి భూమి, సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పినటువంటి భగవద్గీత గ్రంథం బోధించినటువంటి భూమి ఈ భూమి. ఎన్నో పుణ్య నదీమతలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుష్కరాలు జరుగుతాయి, దేవులకు అర్చన చేయొచ్చు, ఆకుపూజ చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, కళ్యాణాలు చేయొచ్చు. ఇది చేసుకునే భాగ్యం మాకు లేకపోయాయి అని పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు మన భారతీయులలో సనాతన వైదిక హిందువులను చూసి అసూయపడతాయి. అంత గొప్పది మన హిందూ ధర్మం. చూడండి ఎంత గొప్ప వాళ్ళం. ఎన్ని జన్మలలో చేసినటువంటి పుణ్యం పక్వం చెందటం వల్లనో మనం ఈ ధర్మంలో పుట్టాం. కానీ ఈ చిన్న 2 రుగ్మతలు, కులపిచ్చి తర్వాత రాజకీయ వ్యామోహంతో నేను హిందువును, నేను నిజమైన హిందువును, నేను భరతమాత బిడ్డను, సనాతన వైదిక హిందూ ధర్మానికి వారసుని అన్నటువంటిది లేకుండా పోయింది. మొన్న మా ఆశ్రమం ముందర మున్సిపాలిటీలో వర్క్ చేసే రోడ్లు ఊడుస్తుంటారే, వాళ్ళు భార్య భర్తలు 2 వచ్చారు. స్వామి, మేము హరిజన కుటుంబంలో ఉన్నాము, మాకు లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టము, ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము అని చెప్పడం జరిగింది. మేము సంతోషించాం, చాలా మంచిదమ్మా, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండుగాక. కానీ కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు. ఏమైందమ్మా అంటే మాకు ఒక్కటే బిడ్డ స్వామి, ఆమె ఇప్పుడు ఆదివారం పోతుంది అన్నారు. ఆమె ఆదివారం పోతుందండి. మేము చాలా బాధపడ్డాం. ఎందుకు పోతుంది అంటే మాకు చెప్పట్లేదు, మీరన్నా కూర్చోబెట్టుకుని అడగండి స్వామి, నంద్యాలలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది అంటే కూర్చోబెట్టుకున్నాం ఆ పాపను. అమ్మ మీరు వెళ్ళండి నేను మాట్లాడతానంటే, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అమ్మ, మన దేవుళ్ళను పూజించడం లేదంటే, వాళ్ళ పటాలు చూడడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదంటే. ఎందుకు అంటే నేను కార్తీక మాసంలో భక్తి టీవీలో ఉసిరికాయ మీద దీపం పెడితే మంచిదని టీవీలో చెబితే, నేను శివాలయం గర్భగుడిలో వచ్చి ఆ దీపం పెడితే నా దీపాన్ని విసిరేసి నన్ను గర్భగుడిలో నుండి బయటికి తోశారు స్వామి. అటువంటి దేవాలయాలు, అటువంటి ధర్మం నాకెందుకు అని. చూడండి ఎవరు కారణం? కారణం ఎవరు? మనమే. మనం స్పేస్ ఇస్తున్నాం. మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటే మన సోదరి మనలను నువ్వు దూరం పెట్టిందే కదా వాళ్ళు అక్కడికి వెళ్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. ఆరోగ్యం బాగాలేకుంటే డాక్టర్ ఏ కులమని చూసి వెళ్తున్నావా? ఏదైనా కేసు అయితే లాయర్ ఏ కులమని చూసి వెళ్తున్నావా? పంతులు ఏ కులమని చూసి వెళ్తున్నావా? ఏ కులమని అక్కడ చూడనప్పుడు మన తోటి హిందువులను, మన సోదరులను ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావు? దానికి మించినటువంటి పాపం ఇంకొకటి ఉందా?
కాబట్టి ఖచ్చితంగా మనము అందరినీ దగ్గరికి తీయాల్సినటువంటి అవకాశం ఉందండి. రాముల వారి దగ్గరికి తీస్తే మనం ఎంత అండి. కాబట్టి ఈ విషయాన్ని బాగా ఆలోచన చేయాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన కింది తరాన్ని, మన సనాతన వైదిక ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా అందించి తీరాలి. మొన్న మా దగ్గరికి పొద్దుటూరు ప్రవచనానికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు, ముసలాయన, బాగా మెడలో కాషాయం కండువా వేసుకున్నాడు, బాగా చిత్తాపని వచ్చాడు. స్వామి, నేను 108 భజన పాటలు చూడకుండా వాడతాను స్వామి అన్నాడు. ఎన్ని భజన పాటలు పాడతాడంట? 108 భజన పాటలు చూడకుండా పాడతాడు. ఏ స్వామి, శాలువాలు గప్పరు, మీకు గప్పినే దాని పక్కన మీకు కప్పు స్వామి. నేను శాలువాలు గప్పే స్వామిని కాదా, పప్పులు ఉడకవండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే శాలువా కట్ట తెచ్చి అన్ని నీకే కప్పుతాను. అడగండి స్వామి, వేదాల్లో అడుగుతావా, ఉపనిషత్తుల్లో అడుగుతావా, భాగవతంలో అడుగుతావా, రామాయణంలో అడుగుతావా, ధర్మశాస్త్రంలో అడుగుతావా, గణపతి భజన అడుగుతావా, శివ భజన అడుగుతావా, అమ్మవారి భజనలో అడుగుతావా, అయ్యప్ప భజన అడుగుతావా, అడుగుతానే అన్నాడు. అవేం అడగను కానీ నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి అని. ఏమని అడిగా? నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి? నీకు 108 భజన పాటలు చూడకుండా వస్తాయి, కరెక్టే. నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయంటే, మా మనవడి భజనకే రాడు స్వామి. చూడండి, అదే నీకు 108 తులాలు బంగారం ఇంట్లో ఉంటే 1,25,000 తులం అని కిందతరానికి ఇవ్వకుండా ఉంటావా? కోవెలకుంట్ల నందాల మధ్య 10 సెంట్లు స్థలం ఉంటే 1 సెంటు వేరే వాడికి ఇస్తావా దేవాలయానికి? నీ స్థిరాస్తులు చిరాస్తులు కిందతరానికి ఇస్తున్నావే, నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, ధర్మాన్ని, భక్తిని, జ్ఞానాన్ని కిందతరానికి ఇవ్వాల్సిన అవకాశం ఉందా లేదా అని ఖచ్చితంగా మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీ పిల్లలేమో చైనా నుంచి వస్తారు. చైనా అంటే ఆ చైనా కాదండి, చైతన్య నారాయణ. అది ఇంటర్ చదివిస్తారు, అక్కడ నుంచి వస్తారు. ఏమో నాన్నగారేమో ఉదయం 7కే లేపాలనుకుంటారు, అమ్మగారు దోసేస్తూ వద్దులేండి 10 గంటలు, కానీ ఆడ సివిల్స్ కొట్టాడు కదా, చించాడు, అక్కడ 10 వరకు నిద్రపోని నేను పిల్లోడు పాపం అక్కడ తిన్నాడు తినలేదో బాగా దోశలేస్తున్నా పడుకొని అంటాడు. అక్కడ రోబోలను తయారు చేసి పంపిస్తున్నారు, ఇంటికి వచ్చి తిని మళ్ళీ ఆడితే రండి. ఆయిల్ పెట్రోల్ డీజిల్ పట్టించుకున్నట్టు పండగ ఒకసారి వచ్చి అమ్మ తినడము, కొద్దిగా పెట్రోల్ బాటిల్లో వస్తున్నట్టు కొన్ని క్యారీలు కట్టుకోవడం, కజ్జికాయలు అక్కరాసలు ఆడుకోవడం. సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించట్లే, ఆచారాలు నేర్పించలే, సంస్కారాలు నేర్పించట్లేదు. ఖచ్చితంగా మీ కింది తరానికి మీకు తెలిసిన జ్ఞానాన్ని, మీకు తెలిసినటువంటి భక్తిని, సనాతన ధర్మ వైభవాన్ని, ఈ సనాతన ధర్మం కోసం పాటుపడినటువంటి ఎంతో మంది మహానుభావుల యొక్క జీవిత చరిత్రను ఖచ్చితంగా వాళ్లకు చెప్పి తీరాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ 27 సంవత్సరాలు తన జీవితంలో యుద్ధాలే చేశాడండి. ఎందుకోసం చేశాడు? తన ఇల్లు కాపాడుకోవడానిక? సనాతన వైదిక ధర్మం ఒకరి చేతి కిందికి వెళ్ళకూడదు అని. మనం ఒకరితో కొట్లాడితే రాత్రి నిద్ర పట్టదు, ఒక గొడవకే. అలాంటిది 27 సంవత్సరాలు తన జీవితంలో యుద్ధాలే చేశారు సనాతన ధర్మం కోసం. అంటే ఎవరి కోసం చేశారంటే ముందు తరాలు బాగుండాలి, సనాతన ధర్మం అన్నది ఒకరి చేతిలోకి వెళ్ళకూడదన్నటువంటి దృఢ నిశ్చయంతో ఆయన చేశారు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఖడ్గము మన పౌరుషం. మన శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి ఆ రోజు ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చి భరతమాతను రక్షించమని పంపించింది. కానీ మనము ఈ నేలలో పుట్టినటువంటి మనము మన శివాజీ చేతిలో ఉన్నటువంటి ఖడ్గం మన ప్రాంతంలో అయితే మనం ఏం చేస్తున్నామంటే, నా ఇల్లు బాగుంటే చాలు, నా పిల్లలకు వీసాలు వస్తే చాలు, అకౌంట్ లో సున్నాలు ఒకటి పక్కన సున్నాలు పెరిగితే చాలు, డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటే చాలు, ఓట్లలో నాకు పదవులు వస్తే చాలు అని ఇలా ఆలోచిస్తున్నాం. కానీ నేను పుట్టిన జాతిని, నేను పుట్టిన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి కదా, ఆ బాధ్యత నాకుంది కదా అని మన వాళ్ళు మర్చిపోయారు. దాన్ని గుర్తు చేయడానికి వచ్చినటువంటి సంస్థే రాష్ట్రీయ స్వయం సేవక్. 1925వ సంవత్సరము విజయదశమి రోజున ఆ రోజు హెగ్డే వారు, గురూజీ వారు కనీసం 5-6 మందితో ఏర్పడినటువంటి సంస్థ గత 100 సంవత్సరాలుగా ఈ రోజు ఈ ప్రపంచం మొత్తం 72,000 శాఖలుగా 40 లక్షల మంది రాష్ట్రీయ స్వయం సేవక్ కర సేవకులుగా ఉన్నటువంటి సంస్థ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంది, ఎన్నోసార్లు నిషేధానికి గురైనా ఎదుర్కొని నిలబడింది. దేశం కోసం, ధర్మం కోసం, జాతిని ఐక్యం చేయడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు జాతినంతా సంరక్షణ చేయాలి, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులు అని గర్వపడేలా చేయాలని
ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. చూడండి ఎంత గొప్ప సంస్థ అండి. ఆ పేరు చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక్. స్వయమేవ సేవక. ఈ కాలం సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారండి? ఆశ్రమాలు, వేల ఆశ్రమాలు మూత పడుతున్నాయి కట్టులు దొరికే వాళ్ళు లేక. దేవాలయాల్లో దేవుని ప్రతిష్టలు బాగా జరుగుతున్నాయి, కానీ సేవ చేసే వాళ్ళు కరువు అయిపోయారు. కనీసం పుట్టించిన తల్లిదండ్రులకు కూడా సేవ చేసే వాళ్ళు కరువైపోయారు. కానీ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈ ధర్మం నిలబడితేనే ప్రపంచంలో శాంతి నిలబడుతుంది, ఈ సనాతన వైదిక ధర్మం నిలబడితేనే ప్రపంచం అంతా శోభనంగా గొప్పగా ఉంటుందని కేవలం నిస్వార్థంగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ RSS. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంస్థ మనల్ని హిందువుగా ఉంచడానికి ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. కానీ మనలోనే కొద్దిగా జాడ్యం అన్నది ఉంది అండి. దానికోసం మేము 3P ప్రిన్సిపల్ అని చెప్పదలుచుకున్నాం. ఎన్ని పీలు? 3 పీలు. మొదటి పీ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ ధర్మ. దేవాలయ వ్యవస్థల మీద కానీ, మన శాస్త్రాల మీద కానీ, మన సంస్కృతి మీద కానీ, మన సాంప్రదాయాల మీద కానీ, మన ఆచారాల వ్యవహారాల మీద కానీ ఎవరైనా వేరైతే ఒక మాట మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, మేమందరం హిందువులం, బంధువులం, అందరం జాగృతిగా ఉంటూ మేమందరం ఎదుర్కొంటామని మనమందరము ఖచ్చితంగా నిలబడాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. రెండవది పర్ఫెక్ట్ బై యువర్ ధర్మ. మన ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మ ఫలాన్ని మనము ఈ జన్మలో తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోనే గొప్పదైనటువంటి ఆత్మవిద్య మన శాస్త్రం. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ఆత్మవిద్య ఉంది. బ్రహ్మానంద స్థితికి మనం చేర్చే ఆత్మవిద్య ఉంది. అలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. భక్తి ఉంది, నవవిధ భక్తి అని గొప్ప భక్తిని చెప్పారు. ఆ భక్తిని తెలుసుకొని మన హృదయంలో ఆ పరమేశ్వర తత్వ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ధర్మం చెప్పారు, ప్రవృత్తి ధర్మం. ప్రవృత్తి ఎవరికైనా ఉండాలండి. ప్రవృత్తికి ధర్మాన్ని కలిపింది మన సనాతన ధర్మం. కుక్క దగ్గర పాలు పెడితే అదేం చేస్తుంది? గతుకుతుంది. దానికి ప్రవృత్తి ఉండాలి, కానీ ధర్మం తెలియదు. మనం పాలు పెడితే గతుకుతామా? చేత్తో తీసుకొని పరమేశ్వర నీ ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నానయ్యా అని తాగుతాం. మన ప్రవృత్తికి ధర్మాన్ని కలిపింది మన వేదమాత. ఇలా జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని దేనికైతే వేదమాత ప్రతిపాదించిందో దాన్ని తెలుసుకొని పాటించాలి. అలా పాటించినప్పుడే పర్ఫెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ ఖచ్చితంగా ఉంది. మేము మొన్న నర్మదా పరిక్రమ అని ఒక యాత్ర చేశాం 2023లో. నర్మదా నది అని పరమ పునీతమైనటువంటి నది ఉందండి. మిగతా నదులన్నీ ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలిస్తే నర్మదా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. పడమర భూమి తిరిగే డైరెక్షన్ కి ఆపోజిట్ గా నడుస్తుంది అన్నది. ఆ నది పుట్టిన ప్లేస్ నుండి నది సముద్రంలో కలిసేంత వరకు ఒడ్డమ్మడి పాదయాత్ర చేయాలి. మళ్ళీ సముద్రం పడవల సముద్రాన్ని దాటి అటువైపుగా వెళ్ళి నది సముద్రంలో కలిసిన ప్లేస్ నుండి నది పుట్టిన కాడికి ఒడ్డమ్మడి పాదయాత్ర చేయాలా. 3600 కిలోమీటర్లు, 98 రోజులు పట్టింది. రోజు 40 కిలోమీటర్లు. అక్కడ మేము మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఎన్నో కొండలు, ఎన్నో అడవులు, చాలా కఠినమైన యాత్ర. మహారాష్ట్ర, గుజరాత్ లో మేము అబ్జర్వ్ చేశాం. ఏముంది అంటే కొన్ని గ్రామాలలో మేము కొన్ని గ్రామాల ద్వారా వెళ్ళినప్పుడు మన కుందు నది వైపుగా గ్రామాలు ఉంటాయి కదా, కోయలకొండ ఇట్లా అట్లా కొన్ని గ్రామాలు ఉన్నాయి. నైట్ ఆల్ట్ కావడానికి అక్కడ ఉంటాం. అక్కడ మేము గమనించింది ఏంటంటే పగులంతా ఆడవాళ్ళు వచ్చి శ్రీరామ్ జై రామ్ జై జయరామ్ అంటున్నారండి. గంటకి ఇద్దరు పగులంతా ఆడవాళ్ళు. ప్రతిరోజు నైట్ మగవాళ్ళు గంటకి ఇద్దరు వస్తారు. అలా ఆపకుండా చేస్తూనే ఉన్నారంట. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా అని అడిగాను. 150 సంవత్సరాల నుండి ఆపకుండా చేస్తున్నాం స్వామి. ఎన్ని సంవత్సరాల నుండి? 153 తరాలు. పగులంతా మాతృమూర్తులు గంటకిద్దరు రావాలి చదవడానికి. నైట్ అంతా మగవాళ్ళు గంటకిద్దరు. షెడ్యూల్ వస్తారు, నెలకు వస్తారు. ఈ రోజు ఈ సమయంలో మీకు షెడ్యూల్ అని. ఒకసారి అవన్నీ గమనించి మాకు చాలా పరవశించిపోయాం.
మన ప్రాంతంలో కూడా ఏమన్నా శ్రీరామ పండుగ రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు శ్రీరామ జయరామ జయ జయరామ పలికిద్దాం అనుకున్నాం. ఒక ఊరికి వెళ్ళాము, ఒక 500 మంది ఆ గ్రామంలో ఇక్కడే కూర్చోబెట్టాం. వేరే ప్రవచనానికి వెళ్ళి మగవాళ్ళు ఇంత కూర్చున్నారు, ఆడవాళ్ళు ఇంత కూర్చున్నారు. ఊర్లో అందరి ఇంటి మీద ధ్వజాలు అయితే ఉన్నాయి జై శ్రీరామని, ఇంటికి ఉన్నాయి జై శ్రీరామని. అమ్మాయి శ్రీరామం వస్తుంది వైశాఖ మాసంలోనేనా చైత్ర మాసంలో శ్రీరామనవమి వస్తుంది. అక్కడ మనం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అందామంటే మగవాళ్ళు ఏమన్నారంటే మిరపకు నీళ్లు కట్టుకోవాలి స్వామి మేము. ఏమన్నారు? మిరపకు నీళ్లు కట్టు. ఆడవాళ్ళు ఏమన్నారంటే స్వామి మా వాళ్ళు పొలానికి వెళ్తే భక్త్యాలు చేసుకోవాలి స్వామి, ఆ రోజు పండగ వస్తున్నాను. చూడండి, మిగతా వాళ్ళు ఆదివారం పనికి రమ్మంటే వస్తున్నారా? ఆదివారము పనికి రండి, ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వస్తున్నారా? వాళ్ళకైనా దేవుడు ఉన్నది, మనకు లేదా? ప్రసాదాలు ఇస్తే వాళ్ళు తింటున్నారా? మనమేమో అందరి దానికి పోతాం కిచిడి, అంతేనా కదా? మొన్న ఒక సభకు వెళ్ళాం, భాగవతం 7 రోజులు. 8వ రోజు భువనగిరి నుంచి వచ్చాం. మొదటి రోజు ఫోన్ చేశాం వచ్చామని మేమని. కానీ చివరి రోజు బాగా గొడవ స్వామి. ఏమండి ఏమైనా సమస్య జరిగిందా అంటే ఏం లేదు స్వామి, చివరి వరకు వాళ్ళకి ఒక బర్జీనే వెళ్ళాం, ఉగ్గానిలోకి గొడవ అన్నారు స్వామి. చూడండి మన వాళ్ళు ఎంత తయారయ్యారు. జాతి కోసం నిలబడాలి, ధర్మం కోసం నిలబడాలి, దేశం కోసం నిలబడాలి, కానీ వాటి కోసం ఒక హిందువు అలా ప్రవర్తించడండి. ఒక హిందువు సత్యం కోసం సత్యమైనటువంటి హరిశ్చంద్రుడు హైందవుడు. తండ్రి మాట కోసము అరణ్యవాసానికి చక్రవర్తి పదవి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి సనాతన ధర్మంలోని రామయ్య ఉన్నాడు. తల్లిదండ్రులను గౌరవించడానికి నా తల్లిదండ్రులే నాకు ప్రపంచము అని గణపతి 3 చుట్లు తిరిగి ప్రపంచాల్లో తిరిగి వచ్చినటువంటి గణపతి మనకు నేర్పించాడు. బుల్లెట్ గుండు దిగుతుంటే పంతులు గారు దంగుటూరు ప్రకాశం పంతులు గారు తన గుండెను అడ్డు పెట్టాడు. 20 బుల్లెట్లు పైగా శరీరంలోకి దిగితే అల్లూరి సీతారామరాజు ఏమన్నాడు? నా కుటుంబం ఏమైపోతుందో అనలేదు, వందే మాతరం అన్నాడు అల్లూరి సీతారామరాజు. వందే మాతరం. వీర సావర్కర్ గారు 2 సార్లు జీవిత ఖైదు పడింది. హైందవ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని ఆయన జాతిని జాగృతం చేస్తుంటే ఈయన జాతిని ఐక్యం చేస్తున్నారని అండమాన్ నికోబార్ దీవులలో 20 సంవత్సరాలు ఒక ఎత్తును దారికి తిప్పి ఎలాగైతే కొత్త మీద తయారు చేస్తారో అలా కొత్త మీద తయారు చేశారు ఆ మహాత్ముని బ్రిటిష్ వారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏ సంకల్పం చేశాడో హైందవ జాతిని జాగృతం చేస్తానని చివరి శ్వాస వరకు ఆయన హైందవ జాతిని జాగృతం చేయడానికి వదిలారు. తర్వాత మనందరికీ తెలియదు, ఉడిలవాడ నరసింహారెడ్డి గారు 3000 ఎకరాలు పొలం ఉన్నదండి. ఎంత పొలము? 3000 ఎకరాలు పొలం ఉంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, నరసింహ నువ్వు మా కింద పనిచేస్తే 3000 ఎకరాలు పొలం నువ్వే వేసుకోవచ్చు, తర్వాత నీకు కొద్దిగా పవర్ కూడా ఇస్తామంటే నేను నా జాతి నా భరత భూమి కోసం స్వతంత్రంగా నా భరత భూమి ఉండటానికి నిలబడతాను, కానీ మీ కింద ఉండను అంటే ఆయన కళ్ళ కోసి 30 రోజులు గుమ్మానికి పెట్టారండి. ఎవరి కోసం ఆయన చేసింది? మన జాతి కోసం, భరతమాత కోసం. ఈ రోజు వాళ్ళ కింది తరాల వాళ్ళు హైదరాబాద్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో వాచ్మెన్ 3000 ఎకరాలు ఉన్నటువంటి స్థలం, కానీ ఎవరి కోసం చేశారు? భరతమాత కోసము చేశారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు అహోబిలం మీద మీకు ఇప్పటికీ కనిపిస్తుంది, అక్కడ ధర్మస్థిలను స్థాపించారు. అప్పుడు అడ్డుపడినటువంటి ముస్లింలు అందరినీ యుద్ధం చేసి వెనక్కి పంపించి అక్కడ విజయ స్తంభాన్ని స్థాపించారు. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. వాళ్ళందరూ ఎవరి కోసం చేశారు? వాళ్ళ కుటుంబాల కోసమా? కాదు. ఎవరి కోసము? భారతమాత కోసము. భారతమాత బిడ్డలు మేము దేహత్యాగం చేసినా పర్లేదు, మా కుటుంబాలు ఎటువైపోయినా పర్లేదు, కానీ జాతి జాగృతంగా ఉండాలి, సనాతన వైభవము ఈ ప్రపంచంలోనే గొప్పగా నిలబడాలి. కాబట్టి మనం వారు చేసినటువంటి త్యాగాలను మర్చిపోకూడదండి. వారి చివరి శ్వాస ఎక్కడికో వెళ్ళలేదు. ఈ రోజు ఎక్కడెక్కడైతే ధర్మధ్వజం గాలికి ఊగుతుందో ఆ ధ్వజం ఊగడానికి కారణం ఆ రోజు వాళ్ళు వదిలినటువంటి శ్వాసే ఈ రోజు ధర్మధ్వజాలన్నింటినీ ఊగుతూ నిలబడింది. కాబట్టి ఇప్పటికైనా మనం మారాలి.
మార్పు రావాలి. మేమందరం హిందువులం, బంధువులం, భరతమాత బిడ్డలము, శ్రీకృష్ణుని వారసులము, శ్రీరాముని వారసులము, పరశివుని భక్తులం అన్నటువంటి గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి. కానీ నేను డబ్బు సంపాదించుకుంటున్నానులే, నా ఊళ్ళో పలుకుబడి పెరుగుతుందిలే, నా పిల్లలు సెటిల్ అవుతున్నారులే అనేటువంటి స్వార్థాలతో మనం ఉండకూడదు. కాబట్టి ఈ రకంగా ఇంత గొప్ప ధర్మంలో పుట్టినందుకు మనమందరము గర్వకారణంగా ఉంటూ హిందువులుగా హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ హిందూ ధర్మాన్ని ఫాలో అయినటువంటి ధర్మాన్ని కింది తరానికి అందిస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. వందే 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 భూ మాతాకి, భూ మాతాకి, భూ మాతాకి, భూ మాతాకి. ఎంత బాగా ఉన్నారండి గోమాతాకి జై అంటే. కానీ ఎవరైతే మన గోవును పూజిస్తారో, ఎవరైతే మన గోవును ఆరాధిస్తారో, ఎవరైతే మన గోవును తింటారో వారి దగ్గర పువ్వు పనులు తీసుకొచ్చి మన దేవతల కాడ పెడతారు. అంతేనా కదా? ఇది న్యాయమా? గోమాతకి జయనంత గట్టిగా అంటున్నామే. మనం గోమాతను గౌరవిస్తాం, గోమాతను పూజిస్తాం, 33 కోట్ల దేవతలు అదే గోమాతలో ఉన్నారని ప్రదక్షిణ చేస్తాం. కానీ ఆ గోవును గౌరవించకుండా, ఆరాధించకుండా, పూజించకుండా భక్షించే వాళ్ళ దగ్గర నువ్వేం చేస్తావు? కార్తీక మాసంలో దీపం కొంటావు, ఒట్టి కొంటావు, పూలు కొంటావు, పండ్లు కొంటావు. ఇది న్యాయమా? ధర్మమా? కాబట్టి మన జాతిని గౌరవించే వారి దగ్గరనే మనం తీసుకోవాలి, మన జాతిని పూజించే వారి దగ్గరనే మనం తీసుకోవాలి. ఎందుకంటే మా ధర్మం, మన సనాతన ధర్మము స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అని నేర్పించింది. కాబట్టి మనం ఈరోజు ఇంత సైలెంట్ గా ఉన్నాం. లేకపోతే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు ఒక్క ధర్మపూరిని కాశ్మీర్ గురించి ఉండేది, మిగతా ఏమి ఉండకుండా ఉండేది. ఓకేనా? కనీసం ఇప్పటి నుంచైనా ఎవరి గోవును గౌరవిస్తారో వారి దగ్గరే కొనాలి. తర్వాత గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. గంగా మాతకు కూడా జై చెప్పుకున్నాం. ఎంత గొప్పదో తెలుసా గంగామాత? శుద్ధమైన భగీరథ ప్రయత్నం చేత స్వర్గం నుండి రాబడింది. అందరినీ పరమపుణ్యం చేస్తుంది. విష్ణుమూర్తి పాదపద్మాల నుండి వచ్చింది, పరమేశ్వరుని శిరస్సు నుండి వచ్చింది. మనము చిన్న పేరెంట్ని ఎంటర్ చేయాలంటే ఎంతో మందిని బొట్టు పెట్టి పిలవాలి. అంతేనా కదా? ఆ రోజు వాళ్ళ దానికి పోయిన వాళ్ళు వస్తారులే, ఎంతమంది వస్తారు, ఇన్ని పట్టాలు ఆర్డర్ పెట్టాము, మిగతా నేను ఆలోచన చేయాలి. ఏదైనా రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే బిర్యానీలో ఆ బాటిల్లో నీళ్ళ బాటిల్లో ఉన్నారు. కానీ ఎటువంటి పిలుపు లేకుండా మొన్న మహాకుంభమేళ జరిగితే 65 కోట్ల మంది హిందువులు ప్రయాణాలు కలిశారండి. ఎంతమంది కలిశారు? 65 కోట్ల మంది. ఒక్క గంగామాత, మన సనాతన ధర్మంలో ఒక్క సంస్కృతి, ఒక్క ఆచారం, ఒక్క మహాకుంభమేళ 65 కోట్ల మంది హిందువులను ఏకం చేసిందంటే అంత గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి. అందుకు మనం గంగామాతకి జై అంటే. అంతే కదా? తర్వాత మన వాళ్ళు ఉన్నారు. మేము దాంట్లో ఎప్పుడైనా ప్రవచనానికి వెళ్తున్నప్పుడు హైవే అమ్మడి ఎన్నెన్నో అన్ని విధంగా వాళ్ళు హైవేలో మనకుంటే మన ధర్మాన్ని ఇక్కడ అది కట్టాలి, ఇది కట్టాలి అనుకుంటారు. అదే మన వాడు వచ్చి కొంటే ఏదైనా స్థలం పెరుగుతుంది, డబ్బులు అవుతారంటారు. అంతేనా కదా? కాబట్టి కొద్దిగా ఆలోచన చేయండి. నా హిందువులు ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా? నా హైందవ సోదరి మంది ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా? ఎవరైనా నా జాతిని విమర్శిస్తున్నారా? నా గోమాతను అగౌరవపరుస్తున్నారని అప్పుడప్పుడు చూసుకోవాలా. ఎప్పుడు బీరువాలు తీసి ₹2 బాండ్ ఇల్లున్నాయి, ₹1 ఇంటి పిల్లలు ఉన్నాయి, ₹2 బాండ్ పిల్లలు ఇల్లున్నాయని ఆ పేపర్లు తిప్పడం కాదు. అప్పుడప్పుడు నా ధర్మం ఎట్లుంది, నా కింది తరానికి ధర్మం నేను నేర్పించానా, నా యొక్క భరత భూమి ఎంత గొప్పగా ఉంది, ఈ భరత భూమిని గురుస్థానంలో విశ్వ గురువుగా మనం ఎలా కూర్చోబెట్టాలి అన్నటువంటిది రోజులో 45 నిమిషాలు దానికి కేటాయించాలా. ఓకేనా? కాబట్టి ఈ రకంగా
ప్రొటెక్ట్ సనాతన ధర్మ, ఫాలో బై పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ, ప్రమోట్ సనాతన ధర్మ అన్నటువంటి 3P ప్రిన్సిపుల్తో ఖచ్చితంగా హిందువుగా మనం కలిగించుకొని మన భరతమాత ఖ్యాతిని మనం ఖచ్చితంగా ఈ యొక్క విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1-2 నిమిషాలు భగవంతునామంతో చేసి మేము సమాప్తం చేస్తాం. ఏ నామం చేస్తారు? ఏ నామం చేస్తారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానం. సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు, పార్వతి 1000 భగవంతుని నామాలు పలికినప్పుడు నీకు ఎంత పుణ్యం వస్తుందో, రామ 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 అని పలికినప్పుడు అంతే పుణ్యం వస్తుందని మనకు పరమశివుడే చెప్పారు. తర్వాత ఒకసారి హనుమంతుడు వారిని అడిగారంట, హనుమంత మా కోయిలకుండలో కోతులు వేప చెట్టు మీద నుంచి చింత చెట్టుకు, చింత చెట్టు మీద నుంచి కానిడి చెట్టుకు అట్లా ఎగురుతున్నాయి, లేకుంటే ఆ బజార్ నుండి ఈ బజారుకు, అమ్మవారిశాల వీధికి, శివాలయం వీధికి, పాండురంగ స్వామి వీధికి అలా వీధులమ్మని ఎగురుతున్నాయి, లేకుంటే స్కూల్ మీద నుండి కాలేజీ మీదకి అట్లా ఎగురుతున్నాయి, నీది కూడా అలాంటి శరీరమే కదా, నువ్వు ఎక్కడే ఎగురుతుంటావయ్యా అన్న. అప్పుడు ఏమన్నా తెలుసా హనుమంతుడు వారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాస్మవారి పరిపూర్ణ లోచనం మారుతుంప జగలు రాక్షసాంతకమయ్యా. నేను అక్కడెక్కడ ఎవరనో ఎక్కడ ఎగురుతానంటే, ఎక్కడెక్కడైతే రామ భక్తులు, రాముల వారి భక్తులు రామ 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 అని ప్రవశిస్తుంటారో అక్కడ ఎగురుతుంటారయ్యా. ఎక్కడ భరతమాత బిడ్డలో రామ రాజ్యాన్ని స్థాపించాలి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రామ ధ్వజం ఎగరాలి ప్రతి మీదని ఎక్కడెక్కడైతే ఎవరెవరు అనుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎగురుతుంటాయో అన్నారట ఎవరు? హనుమంతుడు. కాబట్టి రామనామాన్ని పలుకుదాం. మమ్మల్ని ఒకసారి అడిగారు, ఏం స్వామి ఓం నమ శివాయ అంటే పంచాక్షరి, ఓం నమో నారాయణాయ అంటే అష్టాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ద్వాదశాక్షరి, ఇన్ని పెట్టుకొని మీరు రామ రామాని 2 అక్షరాలు పట్టుకున్నారే అంటే అది 2 అక్షరాలు కాదమ్మా. కాశీలో మరణించిన విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, కామాక్షిదేవి చెప్పే నామము చెవిలో ఆ జీవునికి ఏంటి? రామనామ తారకం. ఏ నామము? రామనామం. రాశబ్ద ఉచ్చారణ తాతకాహ దేహ పంజరాంతి. రామ అన్నటువంటి 2 అక్షరములు ఉన్నటువంటి పదంలో రా అని పలకంగానే అనేక జన్మల్లో నుంచి చేసేటువంటి తెలిసో తెలియకో చేసినటువంటి పాపం అంతా బయటకు వెళ్ళిపోతుందంట. అమ్మయ్య పాపం అయిపోయింది అని మా పలకలేదనుకోండి, మా శబ్ద అదర్శన పునరాయాంతి మళ్ళీ వస్తాయంట. ఎందుకంటే మనకు పుట్టినవి మనకంటే ఎప్పుడైనా తెలివైనవే పిల్లల్లాగా, అంతేనా కదా. మనకు వాట్సాప్ పెట్టుకునేది రాదు, వాడు అప్డేట్ చేస్తాడు వాట్సాప్ యాప్నే, కాబట్టి అవి మళ్ళీ వస్తాయి మా చదువుకుంటే. మా శబ్ద దర్శన భస్మసాత్ భవంతి. మా అన్నటువంటి అక్షరం పలకంగానే బయటికి పోయినటువంటి పాపకర్మ భస్మం అయిపోతుందంట. అంత గొప్ప నామము రామనామం. నేను పలికిస్తాను, ఎందుకంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఈ పుణ్యభూమిలో, ధర్మభూమిలో, ఋషులు నడవాడినటువంటి భూమిలో, రామవారు అవతరించినటువంటి భూమిలో, అయోధ్యలో రామాలయ నిర్మాణం చేశాం. బాలరాముల యొక్క ప్రతిష్ట చేసుకున్నాం. 3.5 లక్షల మంది కరసేవకుల బలిదానంతో. రాళ్లతో కట్టలేదండి, రాళ్లతో కట్టుకున్నామా రామాలయాన్ని? రంగులేసి కట్టుకున్నామా? 3.5 లక్షల మంది కరసేవకులు ప్రాణదానం చేస్తే ఆ ప్రాణాత్మకం నుండి ఏర్పడిన పునాదులే ఈరోజు మన అయోధ్యలో చూస్తున్నటువంటి రామాలయం, రాముల వారి విగ్రహం. కాబట్టి మనము ఒక్కసారి రామాలయం పలికి తర్వాత ప్రధాన వక్త గారికి మనము వారి గురించి బోధిస్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ధీర మారుతి గంభీర మారుతి, భక్త మారుతి రామ భక్త మారుతి, భక్త మారుతి
మారుతి రామ భక్త మారుతి భక్త మారుతి రామ భక్త మారుతి జానకీ రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద భారత్ మాతా కీ వేదికను అలంకరించిన శ్రీ 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 అభినవ శంకరానంద స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ, అదే రకంగా నేటి కార్యక్రమం ముఖ్య అతిథి ప్రముఖ వైద్యులు వారికి నమస్కరిస్తూ, మాతాజీ మనకు సందేశం ఇచ్చారు వారికి నమస్కరిస్తూ, ఎదురు కూర్చున్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈరోజు సఫల ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే మనం అనుకుంటామో, ఏమైతే నిర్ణయం చేస్తామో అది సఫలమవుతుందట. సఫల ఏకాదశి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనటువంటి దినం. ఈశానాం జగతోచ్చ వెంకటపతే విష్ణోత్పరాం ప్రేయసే తద్వక్షస్థల నిత్యాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే శ్రీయం మాతరం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమలల్పి నటి సాది కమలనాభుని వేణుగాన సురాముది మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సప్తవి కుమారుల దాంతి కీర్తి నందిన పెద్ద గేత్సురాలు బుద్ధాది జనమరమ్ముల ముదమ్మున మూల బాష్పము విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి బిడల పోషించుకున్న పచ్చి బాలింతరాలు భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. మనం ఇప్పుడందరం ఆనందంగా ఈ గుడి ప్రాంగణంలో కూర్చొని భారతమాత జయ జయధ్వానాలు చేసుకుంటున్నాం. రామనామ సంకీర్తనం ఎంతో గొప్పగా పాల్గొంటున్నాం. అయితే 100 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలు అని చేస్తున్నారు. శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల ముందు 100 సంవత్సరాల తర్వాత చూస్తే వ్యత్యాసం ఎంతో కనబడుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం లేదు, మనం విఘటితమైన. సులభంగా చెప్పాలంటే హిందువుల పరిస్థితులు ఎలా ఉండేదంటే ఏ హిందువులు నలుగురు హిందువులు కూడా కలిసి నడిచి వెళ్లేవారు కాదు. ఒక పనికి నలుగురు హిందువులు వెళ్లేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తారంటే ఆ నలుగురు మీద మరొకరు పలుకులు ఉన్నాయి. అంటే కేవలం శవయాత్రలో మాత్రమే హిందువులు నలుగురు కలిసి వస్తారు, లేకపోతే హిందువులు కలవడం జరగదు అన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది? 1500 సంవత్సరాల మొఘలాల, అరబ్బుల, డచ్చుల, పోర్చుగీస్ వాళ్ళ పరిపాలన కారణంగా జరిగింది. తర్వాత వచ్చిన ఆంగ్లేయులు. అయితే కూడా జాతి నశించలేదు, కొంత ఇబ్బంది పడింది కానీ జాతి నశించలేదు. ఆ 100 సంవత్సరాల్లో జాతి పునరుత్థానం జరిగింది. ఎందుకు? 1927వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, దాని గురించి గురువు గారు చెప్పారు. ఆ సంఘం ప్రారంభం చేయబడింది. కేవలం ఒక 10-15 మంది బాలలతో డాక్టర్ కేశవ్ బలరాం హెగ్రేవాల్ పంత్ గారు నాగపూర్లో పనిచేస్తారు. ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కారణంగా దేశంలోనే కాదు ప్రపంచంలో అంత హిందువులు కూడా ఐక్యత వచ్చింది. ప్రేమంటున్నాను, గర్వసే కహో హమ్ హిందూ హై. నేను గర్వసే కహో ఉంటాను, అందరూ హమ్ హిందూ హై అనాలి. గర్వసే కహో గర్వసే కహో గర్వసే కహో
నడిచి వెళ్ళాలంటే పైన ఒకటి శవమై పడుకుని ఉండాలి. ఆ సందర్భంలోనే నలుగురు కలిసి వెళ్ళేవారు. ఇప్పుడైతే వందల వేల సంఖ్యలో కూడా గుమిగూడుతున్నారు. దేశమంతా 1,03,000 కార్యక్రమాలు ఇటువంటి హిందూ సమ్మేళనాలు భారతదేశమంతా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 10,000 మంది, 15,000 మంది, 5,000 మంది, 2,000 మంది ఇట్లా వచ్చినారు. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసిన మూక తపస్సు ఇప్పుడైతే అందరికీ తెలుసు. ఇదివరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి తెలియదు. అయితే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది. 1952వ సంవత్సరంలో 2 కోట్ల సంతకాలు సేకరించింది. ఎందుకు? గురువు గారు చెప్పారు, గురుమాతకు హింస కలగజేయరాదని 2 కోట్ల సంతకాలు సేకరించి పార్లమెంటుకు సమర్పించారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీసుకున్నటువంటి కార్యక్రమం. మనకు తెలుసు, విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద హిందూ ధర్మాన్ని ప్రపంచానికి మొత్తం బోధించారు. అంతవరకు హిందూ మతం అంటే ఈ ఎలకలు పట్టుకునేది, పాములు పూజించేది, అటువంటి మతం, ఇటువంటి మతం అన్నారు. హిందూ మతం యొక్క గొప్ప విషయము స్వామి వివేకానంద అమెరికాలో ప్రపంచ మత మహాసభలో చెప్పారు. అటువంటి వివేకానంద స్వామికి కన్యాకుమారిలో రామ్ మెమోరియల్ నిర్మించారు. అది కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏకనాథ్ త్రివేది గారి సంకల్పం వల్ల మనకు ఏర్పడిన భవ్యమైనటువంటి రామ్ మెమోరియల్ మనం దర్శించుకుంటున్నాం. అది అంత సులభంగా నెరవేరలేదు. అది సముద్ర మధ్యంలో ఉండే నిర్మాణం. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ చేపలు పట్టేవాడు, వల వేసేవాడు, విధర్మి అక్కడ సెయింట్ జేవియర్ స్థూపం ఉంది కనుక అది నిర్మిస్తామంటారు. అది లేదు అక్కడ. అదే పనిగా రాత్రికి రాత్రి ఆ స్థూపం పెట్టేసేసి దాన్ని నిర్మించకుండా చూడాలి, వివేకానంద మెమోరియల్ నిర్మించకుండా చూడాలి అనే ఉద్దేశంతో అలా చేశారు. అవన్నీ తట్టుకొని 300 ఎంపీలతోటి వివేకానంద మెమోరియల్ అనుకూలంగా సంతకాలు తీసుకొని ఆ కాలంలో వివేకానంద మెమోరియల్ నిర్మించగలగడం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల జరిగింది. అదే రకంగా దేశంలో అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న హిందువులను మొత్తం కలపడం కోసం ఏకాత్మత రథయాత్రలు జరిగాయి. పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. 1983 ఆ సంవత్సరంలో గంగామాత, భారతమాత, గోమాత రథయాత్రలు దేశం నలుమూలగా తిరిగాయి. ఎక్కడెక్కడైతే ఆ రథాలు రాత్రి ఉన్నాయో అక్కడ భరతమాత దేవాలయ నిర్మాణం కూడా జరిగింది. కర్నూలులో జరిగింది. అట్లా చాలా చోట్ల జరిగింది. అంటే హిందువులు నిరాసక్తంగా ఉన్న హిందువులందరినీ చైతన్య పరచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చేసేది చాలా మంచి కార్యక్రమం. సంస్కృతంలో సుభాషితం చెప్తారు, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజకం సురా విక్రీయతే స్థానే ధరిక్షీరం గుహే గుహే అన్నారు. ఏదైనా ఒక మంచి విషయం, ఒక స్వామి వారి ఉపన్యాసం ఉందంటేనో, ఒక మంచి మాట చెప్తున్నారంటేనో, గీతా ప్రయోగం జరుగుతున్నారంటేనో అటెండెన్స్ తక్కువ, పాల్గొనే వాళ్ళ సంఖ్య తక్కువ. అదే అది సత్యమైన విషయం. అసత్యం ఒక సినిమా అంటే వచ్చిందంటేనో, ఒక గేవరే డాన్స్ ఉందంటేనో, ఇంకోటి ఏదో ఉందంటేనో జనాలు సమాచారం లేకుండా కూడా చాలా మంది పొడవబడిపోతారు. అసత్యం జనరంజకం సురా విక్రీయతే స్థానే. సురా అంటే తెలుసు మనందరికీ, ఆల్కహాల్. అది ఒక చోట పెట్టి అమ్ముతాడు. ఆడు ఎంత ఎదిగి అమ్ముతాడో ఆ కటకటాల దాంట్లో నుంచే ఆ సీసా ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఏమైనా ఎత్తుకుపోతాడేమో భయానికి ఆ కటకటాలు పెట్టింటారు ఏమో, అక్కడికే వెళ్ళి కొనుక్కుంటారు. అంటే మనిషికి చెరుకు చేసే సారాయి అక్కడ పెట్టి అమ్మినా కూడా మనిషి అక్కడికే వెళ్ళిపోతాడు. ఆ ప్రదేశంలో బ్యాన్ ఉందంటే పక్క స్టేట్ పోయి తెచ్చుకుంటారు. దజక్షీరం పాలు పెరుగు, మనిషికి చక్కటి ఆరోగ్యం ఇచ్చే పాలు పెరుగు మాత్రం అది అమ్మాలి అంటే ఉదయం లేచి పాలు పెరగాలి, రాత్రి తోడు పెట్టి ఉండాలి, నెత్తి మీద గుండ పెట్టుకోవాలి, పాలమ్మ పెరుగమ్మ, పాలమ్మ పెరుగమ్మ అనే అరుస్తూ అరుస్తూ ఇంటికి తిరగాలి. ఎందుకు? మంచి మాట చెప్పడానికి ఇంత కష్టపడాలి. కనుక మన సాధు సన్యాసులు, సంతులు, మహానుభావులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు దేశంలో ఉండే సజ్జన శక్తి కూడా ఈ పాలు పెరుగు అనే పనిని నెత్తి మీద పెట్టుకొని ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చినా, విన్నా వినకున్నా, ఈరోజు వినకున్నా, రేపు వింటారు రేపు వినకున్నా, మర్నాడు వింటారు దేశంలో నిరంతరంగా కార్యక్రమాలు చేస్తూ 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 ఈ స్థితికి హిందువుల ఐక్యతను తీసుకోవచ్చు. అదే రకంగా స్వామివారు చెప్పారు, 500 సంవత్సరాల కళంకాన్ని మనం
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా జరిగింది? హిందువుల రాళ్లతో కాదు, హిందువుల కంకాణాలతో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ రక్తంతో కలిపి కట్టినటువంటి పద్ధతిలో చెప్తారనమాట. అంత పోరాటం జరిగాను. అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విషయానికి వచ్చే హిందూ సంస్థల ద్వారా 30 సంవత్సరాల్లో దాన్ని ఒక టాస్క్ లాగా తీసుకొని దాన్ని పరిపూర్తి చేయడం జరిగింది. అదే రకంగా మనకు తెలుసు రాముడు లేడు. ఆ సందర్భంలో ఎన్నో చర్చలు వచ్చాయి. రాముడు ఏ కార్యంలో చదువుకున్నాడు, అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి రామేశ్వరం నుంచి శ్రీలంక బ్రిడ్జ్ ఉన్నది. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక చవట ప్రశ్న వేస్తున్నాడు అంటే మనకు అవమానం జరగడానికి. అదే సందర్భంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అది కేవలం నాసా అంటే రాముడు వారనే ఉంది కనుక ఆ వారిని తొలగిస్తే రామాయణానికి ఎటువంటి ఆధారం కూడా ఉండదన్నట్టు ఆ బ్రిడ్జిను తొలగించాలని ప్లాన్ చేశారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ విషయం పరిషత్ హిందూ సంస్థలన్నీ కలిసి ఆ వారిని తొలగించడానికి లేదని పెద్ద ఎత్తున ఉద్యోగం చేశారు. అది ఇంజనీరింగ్ మార్గం అంటారు. అంటే ఇంజనీరింగ్ కట్టడంలో అత్యద్భుతమైనటువంటిది. ఆ రాణి ఎలా ఉన్నాయంటే నీళ్ళ మీద తేలుతున్నాయి. పానీ మీద తైలే వాళ్ళే పత్తరు. మన ఊళ్ళో కూడా వచ్చాయి, పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంలో గుడికి తీసుకుంటే ఒక పెద్ద టబ్బులో వేసి ఆ రాయిని వేస్తాడు. ఆ రాయి నీటి మీద తేలుకుంటుంది. అందరూ దానికి నమస్కరించుకున్నారు. ప్రతి ఊరి నుంచి ఒక ఇటుకను పంపించాం. ప్రతి ఊరు నుంచి రామ జ్యోతుల్ని పంపించాం. ప్రతి ఊరు నుంచి కరసేవకులు పంపించాం. రాముని పాదుకలు నెత్తి మీద పెట్టుకుని మొత్తం ఊరు తిరిగాం. భరతుడు మోసిన పాదుకలు భారత జాతికి వేడుకలు అని ఈ రకంగా భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా సమైక్యపరుస్తూ వస్తున్నాం. మొన్న జరిగే సంఘటన తిరుపతి ఎన్ని కొండలండి? 7. మరి చెప్పండి, వినపడలేదు సరిగ్గా. 7 కొండలు. అయితే అంతకుముందు ఒక దూర్తుడు ఏమన్నాడు? 7 కొండలు ఎందుకండి, 2 కొండలు చాలు, మిగతా కొండలు వాళ్ళకోటి ఇద్దాము. వెంకటేశ్వర స్వామికి ఎన్ని కొండలు చాలు? 2 కొండలు చాలు అన్నాడు. అయితే 2 కొండలు చాలన్న మనుషులకు ఏమైందో మనందరికి తెలుసు. మరీ తిరిగి కూడా తిరుమల పరిరక్షణ సమితి అని ఏర్పడి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అనే రకంగా మనం చాటడం జరిగింది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు, దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది అన్నటువంటి దాన్ని తిరిగి భారతదేశంలో అది పూర్తిగా కలిసి ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు చేసే దిశగా మనం అందరం ప్రయత్నాలు చేశాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరిగాయి. హిందువుల్లో సంఘటన తీసుకొని వచ్చినారు. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు గడిస్తే కహోహం హిందూ హై చెప్పగలుగుతాం. కొన్ని వేల మంది, లక్షల మంది కలుస్తున్నారు. కుంభమేళలో అయితే 65 కోట్ల మంది పైగా కలవడం జరిగింది. ఇటువంటి సమైక్యతను తీసుకొని వస్తున్నారు. ఇది సరిపోతుందా? ఇది సరిపోదు. కనుక మనం ఈ 100వ సంవత్సరంలో ఈ జరిగిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని జరగవలసిన కార్యక్రమాలు కూడా చూడాలి. ఇంకా హిందువుల్లో ఐక్యత రావాలి. దేశం స్వామివారి చెప్పినట్టు విశ్వగురు స్థానానికి ఎలా వెళ్ళాలి అంటే 5 మార్పులు రావాలనుకుంటున్నాం. దాన్ని పంచ పరివర్తన అన్నారు. మన కుటుంబ ప్రబోధనం జరగాలి. ఇంట్లో కుటుంబాలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు అన్యోన్యంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలు గౌరవించాలి. భార్య భర్త మధ్య కీచులాటలు ఉండకూడదు. ఇంట్లో మంచి చిత్రపటాలు పెట్టుకోవాలి. ఉద్వేగం కలిగించే సినిమా తరల చిత్రపటాలు ఉండకూడదు. ఇంట్లో భోజనం జరగాలి అన్నారు. 5 బార్ అవసరం, 6 బార్ అవసరం అని చెప్పినారు. భోజన్ అందరూ కలిసి భజన చేయాలి, కలిసి భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు ఎవరు సరిగా తింటున్నాడు, ఎవరు సరిగా తినడం లేదని తల్లికి కానీ తండ్రికి కానీ తెలుస్తుంది. ఆ రోజు కుటుంబంలో ఏదైనా సమస్య జరిగితే అక్కడనే దానికి పరిష్కారం లభిస్తుంది. అదే రకంగా భ్రమణ్ భవన్, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి? మనం భ్రమణ్ అంటే తీర్థయాత్రలు అంతా తిరగాలి అని చెప్పారు. భవన్ మన ఇంట్లో ఉద్వేగాన్ని గురి చేసే చిత్రపటాలు ఉండకూడదు. ఇంట్లో కూర్చుంటే తులసిమాత కోట ఉండాలి. ఇంటికి మామిడి తోరణం ఉండాలి. ఇంట్లో ప్రవేశించుకునే జిజియామాత
శివాజీ మహారాజు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామాయణ భారత భాగవతాలు చెప్తున్నటువంటి చిత్రకథ పడం ఉండాలి. ఇంట్లో పిల్లలు అడుగుతారు, ఎవరమ్మా చిన్న పిల్లవాడు అంటారు. తల్లి చెప్పాలి, అదే నీ అంత చిన్నగున్నప్పుడు శివాజీ మహారాజ్కి వాళ్ళ అమ్మ ఉద్భవం చేసింది. ఒక ముష్కరుడు శివలింగం మీద మూర్త విసర్జన చేస్తున్నాడు. ఆ బాబు వాళ్ళను అనగొట్టేటువంటి వీరుడు నాకు జన్మించాలనుకున్నాడు. ఆ సందర్భంలో నువ్వు జన్మించాలని వీరు డాక్టర్ గారు ఇప్పుడు రామాయణ భారత భాగవత కథలో శివాజీ మహారాజు ఉద్భవం చేసింది. అందుకే శివాజీ మహారాజు ఎంత గొప్పవాడో చెప్తారు. శివాజీ మహారాజు పుట్టి ఉండకపోతే దేశం పరిస్థితి ఎలా ఉండేదంటే కాశీజీకి కళాజాతి మధురా మసీదు होती अगर शिवाजी न होता तो सुन्नती होती सबकी అన్నారు. శివాజీ మహారాజు పుట్టి ఉండకపోతే కాశీ యొక్క కళ పోయేదట, మధుర మసీదు అయిపోయేదట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయి సుంతి చేయబడి ఉండేది అని చెప్పి అటువంటి గొప్ప వ్యక్తిని కన్నటువంటి తల్లి విజయమాత. అటువంటి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవాలి. సినిమా యాక్టర్ల చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు వేరే రకంగా ఉంటాయి. ఈ మధ్యన ఒక పోస్ట్ చూసిన అది చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఒక 18 ఏళ్ళ యువతి టాటూ ఛాతీ మీద వేయించుకుంటున్నది. అది వేసేవాడు కూడా విధర్మీయుడు. ఛాతీ ఆనందంగా తీసేసి టాటూ వేయించుకుంటారు. ఎంత దుర్బల పరిస్థితితో చూడండి. మనం స్త్రీ పురుషులకు శరీర స్పర్శ ఎలా ఏర్పాటు చేస్తారు? మన పెళ్లిళ్లలో మాత్రమే చేస్తారయ్యా. పాలపీడలు చేయంటారు, సప్తపది నడువు అంటారు, యోక్తధారణ నడువు ఆ పాడు పడతాడు కదా యోక్తధారణ. అట్లా మాంగళ్య ధారణ, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడము, వేరు చిటికన వేలు పెట్టుకోవడం, ఇట్లా చిన్న 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 చిన్నగా వివాహం నిశ్చయం అయిన తర్వాత ఆ పిల్లకు పిల్లగానికి శరీర స్పర్శ అలవాటు చేస్తారు. అటువంటిది నువ్వు 18 ఏళ్ల వయసులోనే శరీరం మీద టాటూ వేయించుకుంటే పరిస్థితులు ఎట్టపోతాయి? దేని అయిపోతాయి? లవ్ జిహాద్ వైపు పోతాయి. మనం ఇది గమనించాలి. మన పిల్లలకు వస్తున్న తర్వాత విషయం భాష భూష. మనం మాట్లాడే భాష చాలా సరళంగా మన భాషలో ఉండాలి. ఇందాక మాట్లాడి చెప్పినట్టు ఆ బూతులు అట్లాంటివి రాకూడదు. మంచి మాట మాట్లాడాలా. దశరథుల వారు తన పొరపాటు మాట పొరుగు మాట్లాడతానేమో అని శ్రీరామచంద్రుడి గుణగణాలు గమనించి అతి జాగ్రత్తగా మాట్లాడేవాడు. దశరథుడంత గొప్పవాడే పిల్లల దగ్గర ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడాలో తెలుసుకుంటే మనం ఎట్లా మాట్లాడాలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలది త్యాగ్ చేస్తారు. భాష భూష వస్త్రధారణ, పెళ్లిళ్లలో చీరలు కట్టుకోవడం ఇబ్బంది అయిపోయింది. అది గురించి ఏం చేస్తారు? అవుట్ సోర్సింగ్ చేస్తారు. బయట వాళ్ళకి మెహందీ పెట్టడం కోసం అయితేనే వాటికి వీటికి ఆ వస్త్రధారణ చీర కట్టేదానికి కూడా విధర్మీయుని పిలుస్తారు. ఆడగానే పిలుస్తారు. దాన్ని గోరెంటా గిరెంటా పెడుతుందంట. తర్వాత నాకంటే వాళ్ళు ఫలానా వాడు బాగా కడతాడు అంటాడు. సరే బాగా కట్టంగా మనమందరం కూడా అన్నాన్ని సంబోధిస్తాం. మనం అన్నా అంటున్నాం, వాళ్ళు చెల్లి కింద భావిస్తున్నాడా వేరే రకంగా భావిస్తున్నాడా అర్థం చేసుకోవాలా. చీరంతా కట్టి కుర్చీలు దొంగలు కూడా పోతున్నాడు. స్పర్శ ప్రమాణం ఎంతదో అర్థం చేసుకోండి. లవ్ జిహాదులంతా ఇట్లే జరుగుతుంటాయి. ఒకరేమో మత ప్రచారంతో వస్తారు. మత ప్రచారంతో వస్తే మనం అడ్డుకోవాలి. ఈ కోడి పిల్లల్ని ఎత్తుకోవడానికి పైన ఏం జరుగుతున్నాయి? గద్దెలు మీ ఊళ్ళో గద్దెలు వస్తున్నాయా లేదా? గద్దెలు వస్తున్నాయా లేదా? ఎవరేం చెప్పడం లేదా? అంటే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు అనుకుంటున్నారు. గద్దెలు వస్తే తరిమి 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 కొట్టాలి. ఎందుకంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన ధర్మం గట్టిగా నిలబడాలంటే సంస్కృతంలో ఒక సుభాషితం చెప్పినారు. ఎత్ర ఆస్తి ఎదురోనాస్తి భేదత్వంలో నిచ్చతే కుటారై దండ నిర్ముక్తే పిచ్చంతే తర్వాత కథం అని. ఒక చిన్న కథ. ఒక అడవి ఉందంట. దాంట్లో చెట్లు కొట్టడానికి ఒక గొడ్డలి వేసుకొని వస్తున్నాడు వాడు. ఒక చిన్న చెట్టు చెప్పింది, ఆ గొడ్డలిలో ఎంత క్రూరంగా ఉందో చాలా మనదేవి ఉంది. ఆ గొడ్డలతో మనల్ని ఇప్పుడు కొడతాడు అని. పెద్ద సీనియర్ చెట్టు చెప్పింది, పిచ్చిదానా గొడ్డలి కాదు అక్కడ క్రూరంగా ఉంది. దాంట్లో ఒక కర్ర ముక్క పిడి దూరింది, హ్యాండిల్. అది మనవాడే, మన కర్రనే పోయి ఆ గొడ్డలి రంధ్రంలో దూరి గొడ్డలికి బలాన్ని చేస్తున్నాడే. ఆ గొడ్డలి కంటే ప్రమాదం
మనవాడే అని చెప్తాడు. ఎత్ర ఆత్మీయ జనోనాస్తి, మన వాళ్ళు ఆ పక్షంలో పోకుంటే మనకు ప్రమాదం లేదు. మన వాళ్ళు ఆ పక్షంలోకి వెళ్ళినట్టయితే చాలా ప్రమాదము. మన అనుపానాలన్నీ వాళ్ళకి తెలుసు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సోదరులను మనము పక్క ధర్మాల్లోకి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడు, తలమెత్తిన హలమెత్తిన మలమెత్తిన వాణిని ఒక్కటి అయి చూడవలేను, కరతలు నవతలు లేక పలువృత్తులు సాగునప్పుడే బ్రతుకులు సాగునన్నారు. సమాజం బాగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే, తలమెత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు, టీచర్లు కానీ, స్వామీజీలు కానీ, ప్రవచనకర్తలు కానీ, వీళ్ళందరూ వాళ్ళకి మంచి గౌరవం లభించాలి, కరెక్టే. ఆ తర్వాత హలమెత్తిన వాడు ఎవడు? రైతు. రైతు హలాన్ని భూమిలోకి దించి నాగలితో దున్ని సేద్యం చేస్తేనే